గుడి నుండి ఆనంది అయితే ఇంటికి వస్తుంది. ఆనంది ఇంటికి రాగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆగు ఆనంది, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే ఏమైంది ఆదిత్య గారు అని చెప్పి అడుగుతుంది. నువ్వు అసలు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావో నాకు తెలియాలి అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే గుడికి వెళ్ళి వస్తున్నాను ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. హో, మీ జ్యోతమ్మ కూతురు పెళ్లి చేసి వస్తున్నావా అని చెప్పి ఆదిత్య అంటాడు. అది విని ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటుంది. నువ్వేం చేసావో నాకు తెలియదు, అయినా ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వు తనకి ఆశ్రయం ఇవ్వడమే చాలా తప్పు. అలాంటిది ఇప్పుడు తన పెళ్లి చేసి వచ్చావు, ఇంకా పెద్ద తప్పు చేసావు నువ్వు. అసలు నువ్వు ఎవరిని అడిగి ఇలా చేసావు అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు, అసలు నేనే తప్పు చేయలేదు, అందరూ అలా అపార్థం చేసుకున్నారు, మీరు కూడా అలా అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి చెప్పండి ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. అది విని ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు. నువ్వేం చేసావో ఏం చేయలేదో నాకైతే మాత్రం తెలీదు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణం మా అమ్మ. మా అమ్మ ఇంట్లో మా అమ్మ చెప్తేనే నువ్వు ఇంట్లోనికి వచ్చావు. అందుకే నువ్వు ఇప్పుడు సంజయ్షి ఏమీ నాకు ఇవ్వవసరం లేదు. నువ్వు మా అమ్మకే ఏం చెప్పాలనుకున్నా మా అమ్మకే చెప్పు, మా అమ్మకే నువ్వు సంజయ్షి ఇవ్వు అని చెప్పి అంటాడు. అంతవరకు మా అమ్మ వచ్చినంత వరకు నువ్వు అక్కడే నిలబడి ఉండు, నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య ఆ మాట అనగానే ఆనంది ఏం చేయలేక ఇంటి బయట నిలబడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య మాత్రం మా అమ్మ వచ్చాక మా అమ్మ లోపలికి రమ్మంటేనే నువ్వు రావాలి, అంతవరకు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య ఏమాత్రం కరగక ఆనందిని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.